Good afternoon, everybody. Today we are going to discuss about the fundamentals of wind energy. ఈరోజు మనం పవన శక్తి యొక్క ప్రాథమిక అంశాల గురించి మనం తెలుసుకుందామండి. ఈ మామూలుగా ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క బొగ్గు మరియు పెట్రోల్, డీజిల్ వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఆ యొక్క థర్మో పవర్ ప్లాంట్స్ వాటి వలన గ్లోబల్ వార్మింగ్ మరియు ఈ యొక్క పర్యావరణ ప్రదూషణం లేదా పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క బొగ్గు వంటి వాటిని మనం తక్కువగా ఉపయోగించి ఈ సూర్యుడు, జలశక్తి, పవన శక్తి, జియోథర్మల్ లేదా భూమి యొక్క ఉష్ణ శక్తి, హైడ్రోజన్, బయోమాస్ వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఈ యొక్క ఇంధన వనరుల్ని ఇస్తున్నాము కదా. సో ఈ ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి వీటిని మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లోని లేదా ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్సెస్ అని కూడా మనం అంటాం. ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్సెస్ ఏ విధంగా మనకి ఉపయోగపడుతున్నాయి అంటే వాటి నుంచి మనకి తక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ వంటివి చాలా తక్కువ మొత్తంలో వస్తూ ఉండడం వలన మనం ఈ యొక్క వాటిని మనం పర్యావరణ హితంగా మనం తీసుకోవచ్చండి. మనం వాటిని తీసుకోవచ్చు. సో ఈ యొక్క పర్యావరణ హితంగా తీసుకున్నప్పుడు వీటి తాలూకా ప్రొడక్షన్ సాధారణ మ్యాక్సిమం ప్రపంచ దేశాలు ఎక్కువ మొత్తంలోని వీటి యొక్క ప్రొడక్షన్ కూడా ఇప్పుడు పెరిగిందండి. 2009లో ఈ యొక్క పవన శక్తి విండ్ ఎనర్జీని ఉపయోగించుకొని దగ్గర 37 గిగావాట్ల కరెంటు ఉత్పత్తి అయితే ఇప్పుడు దగ్గర 158 గిగావాట్ల కరెంటుని ఉత్పత్తి చేయడానికి మొత్తం ప్రపంచ దేశాల్లోని చాలా దేశాలు రెడీ అవుతున్నాయి. ఈ యొక్క అధ్యయనంలో మనం అసలు పవన శక్తి అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా మనం హార్నెస్ చేసుకోవచ్చు అనేటటువంటిది తెలుసుకుందాం. విండ్ ఎనర్జీ is a converted form of solar energy which is produced by the nuclear fusion of hydrogen to helium in its core. మనకి పవన శక్తి సౌరశక్తి నుంచే వస్తుందండి. ఎందుకు అలాగా ఆ మాట అంటున్నాము అంటే మనం సూర్యుడి తాలూకా సూర్యకిరణాలు ఉన్నాయి కదా, సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు వాతావరణంలో ఉండేటటువంటి పొరలు ఒక్కొక్క విధంగా వేడెక్కుతూ ఉంటాయి. సో ఎక్కువ వేడెక్కినటువంటి అంటే భూమికి దగ్గరగా ఉండేటువంటి వాతావరణ పొర బాగా వేడిగాను, భూమిని ఎత్తుగా ఉండేటువంటి వాతావరణ పొర చల్లగాను తయారవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఈ వేడిగా ఉండేటటువంటి యొక్క గ్యాస్ లేదా ఈ వేడెక్కినటువంటి యొక్క గాలి దాని యొక్క డెన్సిటీ సాంద్రత తగ్గిపోయి పైవైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క పైవైపు వెళ్తుంది, పైన ఉన్నటువంటి చల్లటి గాలి ఏమొచ్చి కిందకి వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ యొక్క వాతావరణంలోని మనకి కంటిన్యూస్గా ఈ గాలి అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం పవనము అంటారు. తెలుగులోనే దీన్నే మనం పవనము అంటారు. ఓకే. సో ఇక దీనికి ఉండేటటువంటి కైనెటిక్ ఎనర్జీ, ఈ కదులుతున్నటువంటి గాలికి ఉండేటువంటి గట్టి శక్తిని తీసుకొని మనం విండ్ టర్బైన్స్ గాలి మరలు తిప్పి మనం కరెంటుని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో గాలి ఎక్కువగా ఉండాలి అంటే సూర్యుడి తాలూకా కిరణాలు భూమి మీద ఎక్కువగా పడితే సరిపోతుంది అన్నమాట. సో ఈ విండ్ ఎనర్జీ లేదా ఈ యొక్క
గాలి శక్తి ఇప్పుడు ప్రస్తుతానికి పవన శక్తి అంటాము. విండ్ ఎనర్జీ తెలుగులోని. పవన శక్తి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచ శక్తి మార్కెట్‌ల్లోని ఎక్కువగా అమ్ముడవుతున్నటువంటి పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ భూమి మీద భూమి మీద సూర్యుడి తాలూకా శక్తి భూమి ఎంతవరకు గ్రహించుకుంటుందంటే 1.8 × 10⁻11 మెగావాట్స్ గ్రహించుకుంటుందన్నమాట. ఈ మొత్తం సౌరశక్తిలోని ఈ యొక్క మొత్తం సౌరశక్తిలోని 2% అంటే 3.6 × 10⁻9 మెగావాట్లు మాత్రమే పవన శక్తి కింద మారుతుందన్నమాట. అండ్ 35% యొక్క పవన శక్తి 35% యొక్క పవన శక్తి ఈ మిగతా శక్తుల కింద మారిపోతూ ఉంటుంది. సో ఈ మిగతా ఈ యొక్క బొగ్గు వంటి వాటితోటి మనం పోల్చుకున్నట్లయితే ఈ యొక్క పవన శక్తి కూడా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ మరియు అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఉన్నాయి. అన్లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఈ యొక్క మనం వాడుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరులు ఉన్నాయి కదా! వాటి నుంచి వచ్చేటటువంటి హార్మ్‌ఫుల్ గ్యాసెస్ విషపూరితమైనటువంటి ఈ యొక్క కాలుష్య వాయువుల వలన భూమి చాలా ఎక్కువ మొత్తంలో దాని యొక్క పనితీరు అని చెప్పొచ్చు. అది కోల్పోతూ ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే మరియు ఈ యొక్క సౌరశక్తితో పోలిస్తే ఈ పవన శక్తిని 1 కిలోవాట్ అవర్‌కి సౌరశక్తితో పోలిస్తే చాలా తక్కువ అమౌంట్ ఖర్చవుతుందన్నమాట. ప్రొడ్యూస్ చేయడానికి చాలా తక్కువ అమౌంట్ ఖర్చవుతుంది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క సౌరశక్తి కన్నా పవన శక్తిని విరివిగా ఉపయోగించడానికి ఎక్కువ మొత్తంలోని మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క విండ్ జనరేషన్. అసలు వాతావరణంలోని ఈ యొక్క గాలి ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది లేదా గాలి ఏ విధంగా తయారవుతుంది అనేటటువంటిది మనం తెలుసుకుందాం. Wind results from the movement of air due to atmospheric pressure gradients. Wind flows from regions of higher pressure to regions of lower pressure. ఇందాక చెప్పుకున్నట్లే గాలి అనేటటువంటిది వాతావరణంలో ఉండేటువంటి పీడనంలో వచ్చేటటువంటి మార్పుల వలన ఆ యొక్క గాలి తాలూకా కదలికలు అనేవి ఉంటాయండి. గాలి ఎల్లవేళ అధిక వాతావరణ పీడన ప్రాంతం నుంచి అల్ప వాతావరణ పీడన ప్రాంతం వైపుగా ప్రవేశిస్తూ ఉంటుందనే విషయం మనకి చిన్నప్పటి నుంచి నేర్పించే ఉన్నారు. ఈ యొక్క విండ్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నిక్ ద్వారా ఈ యొక్క గాలి యొక్క ప్రవాహ వేగాన్ని ఒడిసిపట్టుకొని దాన్ని మనం విద్యుత్ శక్తి కింద మార్చొచ్చు. ఈ సాధారణంగా ఈ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి యొక్క గాలి యొక్క ప్రవాహము ఎక్కువగా దేనివలన ఏది ప్రధానమైన కారణం అంటే మన సూర్య శక్తి అనేది చెప్పుకోవచ్చండి. రెండోటటువంటిది భూమి తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు ఉత్పన్నమయ్యేటటువంటి కొరియాలి బలం. మరియు మూడోటటువంటిది ఆ భౌగోళిక పరిస్థితులు, జియోగ్రాఫికల్ కండిషన్స్. సో ఫస్ట్ సూర్య శక్తి ఈ యొక్క పవనాన్ని లేదా గాలిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం తెలుసుకుందాం. అన్ఈవెన్ సోలార్ హీటింగ్. సూర్యకిరణాలు భూమి మీద అన్ని ప్రాంతాల్లోని ఒకే విధంగా పడవు. అనే విషయం మనకి తెలుసు. ఎందుకంటే భూమధ్యరేఖ ప్రాంతం వద్ద దాదాపు నిలువుగా పడతాయండి. కానీ ధ్రువాలకు వెళ్తున్న కొద్దీ వాటి తాలూకా వాలు పెరిగిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో భూమధ్యరేఖ ప్రాంతం అత్యధిక స్థాయి ఒక ప్రమాణ వైశాల్యం మీద, ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ స్క్వేర్ తీసుకుందాం అనుకున్నాం. ఈ మీటర్ స్క్వేర్ మీద సూర్యకిరణాలు ఎక్కువ మొత్తంలోని అంటే అక్కడ ఆ ప్రాంతాన్ని ఎక్కువ మొత్తంలో వేడెక్కిస్తాయి. బికాస్ సూర్యకిరణాలన్నీ నిలువుగా కరెక్ట్గా భూమధ్యరేఖ ప్రాంతం మీద పడతాయి అన్నమాట. అదే ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ అదే మీటర్ స్క్వేర్ ఏరియా కానీ తీసుకున్నట్లయితే ఆ కిరణాలు ఏటవాలుగా పడడం వల్ల ఆ ప్రాంతం అంత ఎక్కువగా వేడెక్కదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే
దీనివల్ల ఏం జరుగుతుందంటే ఓయ్ కుక్కడు ఆ చెవులు తిను ఏ అదే విధంగా ఇప్పుడు ఆ విధంగా ఏం జరుగుతుంది అంటే భూమధ్యరేఖ ప్రాంతం దగ్గర ఏమవుతుంది ఎక్కువ సౌర కిరణాలు అక్కడ పడడం వలన ఆ ప్రాంతం బాగా వేడెక్కి ఆ గాలి వేడెక్కి ఆ గాలి తాలూకా డెన్సిటీ గాలి యొక్క డెన్సిటీ లేదా సాంద్రత తగ్గిపోతుంది. తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటటువంటి గాలి పైకి లెగుస్తుందనమాట. పైకి లెగుస్తుంది. లెగిసి తక్కువ వేడి ఉండేటటువంటి ప్రాంతం అంటే ఈ యొక్క పోల్స్ వైపు లేదా ధ్రువాల వైపు కదులుతా ఉంటుంది. ఈ ధ్రువాల దగ్గర ఉండేటటువంటి ఈ యొక్క చల్లటి గాలి ఈ బాగా బరువుగా ఉండడం వల్ల అక్కడ ఎక్కువ ప్రెషర్‌గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది తక్కువ ప్రెషర్ ఉండేటటువంటి లేదా ఎక్కువ ఖాళీ ఏర్పడుతున్నటువంటి యొక్క కూడా ఏ ఈ యొక్క భూమధ్యరేఖ ప్రాంతం వైపు ప్రవేశిస్తుందన్నమాట. భూమధ్యరేఖ ప్రాంతం వైపు ప్రవేశిస్తుంది. ఈ భూమి యొక్క భ్రమణాన్ని గాని మనం పరిగణలోకి తీసుకోకపోతే భూమి యొక్క భ్రమణాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉంటే ఈ యొక్క సర్క్యులేషన్ అనేటటువంటిది ఏది భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళేటటువంటి యొక్క సర్క్యులేషన్ అనేటటువంటిది ఒక ఏక కణంగా తీసుకుంటామండి. సింగిల్ సెల్‌గా తీసుకుంటాం. దాన్ని మనం మెరిడియానల్ సర్క్యులేషన్ అని చెప్తా ఉంటారు. రేఖాంశాత్మక చక్రాలు అని చెప్తూ ఉంటాం. రేఖాంశాత్మక ప్రవాహం అని కూడా మనం చెప్తా ఉంటారు. ఇదే మన భూమి తన చుట్టూ తాను అక్షం మీద 23.5 డిగ్రీల వాల్ తోటి 23.5 డిగ్రీస్ టిల్టింగ్ తోటి ఒక యాక్సిస్ చుట్టూతో భూమి సూర్యుడి చుట్టూ ఒక ఎలిప్టికల్ ప్లేన్ లేదా దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది అని మనం తీసుకున్నప్పుడు ఈ ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతూ మరియు ఈ యొక్క 23.5 డిగ్రీల వాల్‌తో భూమి ఉండడం వలన భూమి తాలూకా మొత్తం ప్రాంతం అంతా భూమి అంతా ఒకే విధంగా వేడెక్కకపోవడానికి మెయిన్ కారణం అదే మెయిన్ కారణం అన్నమాట. సో ఇదేమవుతుంది అంటే సూర్యుడితో పాటు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఆ యొక్క సూర్యకిరణాలు పడడం వల్ల మనకి సీజనల్ వెదర్ చేంజెస్ ఋతువులు అనేటటువంటివి ఏర్పడతా ఉంటాయి. భూమి అంతా ఒకే విధంగా ఉండలేదండి. కొన్ని చోట్ల పర్వతాలున్నాయి. కొన్ని చోట్ల ఐస్ వంటి మంచు అది ఉంది. కొన్ని చోట్ల ఇసుక, కొన్ని చోట్ల రాళ్ళు, కొన్ని చోట్ల నీరు, కొన్ని చోట ఈ యొక్క పచ్చదనం, వెజిటేషన్ ఇలాగ అన్నీ ఉండడం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి శోషణ సామర్థ్యము మరియు ఉద్గార సామర్థ్యాలు కలిగి ఉండడం వలన సూర్యకిరణాలు ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఎక్కువ మొత్తంలోని సూర్యకాంతిని గ్రహించి బాగా వేడెక్కిపోతుంటాయి. అదే చెట్లు ఉన్నాయనుకోండి, చెట్లు అంత తొందరగా వేడెక్కవు. ఎందుకంటే చెట్ల మీద ఉండేటువంటి హరితం కొంత మొత్తంలో మాత్రమే ఆ యొక్క వేడిని గ్రహిస్తుంది. మిగతా సూర్యకాంతిని అంతని బయటికి వదిలేస్తుంది. అంటే చెట్లు వదిలేటటువంటి బయటికి విడుదల చేసేటటువంటి సూర్యకిరణాలు అంటే వెనక్కి పంపించే సూర్యకిరణాల స్థాయి ఎక్కువగా ఉంటుందండి. అదే రాళ్ళు అవన్నీ కానీ మనం తీసుకున్నట్లయితే అవి ఎక్కువ గ్రహిస్తాయి, తక్కువ వదులుతాయి అన్నమాట. సో ఈ విధమైనటువంటి అసమానతల వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మరి కొన్ని చెట్లు, రాళ్ళు ఇలాంటివి ఉన్న దగ్గర అంతానేమో ఎక్కువ వేడిగా ఉంటుందండి. ఐస్ ముక్కలు ఉన్న దగ్గర కొంచెం తక్కువ వేడిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి అతి శీతలంగా ఉండడం వలన ఈ యొక్క సూర్యకిరణాలు అంత తొందరగా ఆ యొక్క శీతల ప్రాంతాన్ని వేడెక్కించలేవు. సో ఈ విధంగా మనకి ఒకే ప్రాంతంలోని ఇలాంటి 3, 4 రకాలైనటువంటి ఈ యొక్క భౌగోళిక మార్పులు ఉన్నప్పుడు ఆ ఏరియాస్‌లోని మనకి ఎక్కువ మొత్తంలోని సూర్యకాంతి వలన ఉత్పన్నమయ్యేటటువంటి ఈ యొక్క విండ్ లేదా పవనం అనేటటువంటిది దాని తాలూకు స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కొరియాలిస్ బలం గురించి నేర్చుకుందాం. కొరియాలిస్ ఫోర్స్. వాట్ ఈస్ కొరియాలిస్ ఫోర్స్? ఇట్ ఈస్ ద ఫోర్స్ విచ్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ ఎర్త్ సెల్ఫ్ రొటేషన్ రిఫ్లెక్ట్స్ ద డైరెక్షన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ మూవ్‌మెంట్స్. కొరియాలి బలం అనేది ఏంటి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వలన ఏర్పడేటటువంటి ఈ యొక్క బలం అండి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడేటటువంటి బలం. ఈ యొక్క కొరియాలి బలం వలన ఏమవుతుంది అంటే ఉత్తరార్ధగోళంలో పవనాలన్నీ క్లాక్ వైజ్, దక్షిణార్ధగోళంలో పవనాలన్నీ యాంటీ క్లాక్ వైజ్‌లోకి రావడం అనేటటువంటిది కనిపిస్తుందన్నమాట.
యాంటీ క్లాక్ వైజ్లోకి రావడం అనేటటువంటిది కనిపిస్తుంది. ఓకే. సో ఈ యొక్క కొరియాలిస్ ఫోర్స్ అనేటటువంటిది భూమి యొక్క కొరియాలిస్ ఫోర్స్ అనేటటువంటిది భూమి యొక్క లాటిట్యూడ్ లేదా అక్షాంశం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ ఈక్వేటర్ దగ్గర అత్యంత తక్కువ కొరియాలిస్ బలం ఉంటుందండి. పోల్స్ దగ్గరికి వచ్చేసరికి అత్యధిక స్థాయి కొరియాలిస్ బలం ఉంటుంది. పోల్స్ దగ్గరికి వచ్చేసరికి అత్యధిక స్థాయి కొరియాలిస్ బలం ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే గాలి తాలూకా ప్రవాహ వేగం కూడా గాలి యొక్క ప్రవాహ వేగం కూడా ఒక్కో చోట ఎక్కువ మొత్తంలోని పక్కకి నెట్టివేయబడుతూ ఉంటుందండి. ఒక్కో చోట తక్కువ పక్కకి నెట్టివేయబడుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ప్రెషర్ గ్రేడియంట్ లేదా పీడనంలో ఉండేటటువంటి ఈ యొక్క మార్పు అనేటటువంటిది పెద్ద స్థాయిలో జరుగుతాయండి. కొన్ని వేల కిలోమీటర్ల స్థాయిలో జరుగుతుంది. అది ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర ఆర్టిక్ వలయానికి భూమధ్యరేఖకి మధ్యన ఒకే ఒక సింగిల్ సెల్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుందండి. ఆర్టిక్ వలయం దగ్గర ఉండేటువంటి చల్లటి గాలి భూమధ్యరేఖ ప్రాంతం వైపు ప్రయాణించడం, భూమధ్యరేఖ వైపు ఉన్నటువంటి వేడిగాలి వేడెక్కి పై పొరల్లోకి వెళ్ళి అక్కడి నుంచి చల్లటి ప్రాంతం వైపుకి వెళ్ళడం అనేటటువంటి ఇదంతా పెద్ద దగ్గర ఒక 5,000-6,000 కిలోమీటర్లు 5,000-6,000 కిలోమీటర్ల పొడవు వరకు లేదా ఎత్తు వరకు ఈ యొక్క సర్కిల్ అనేది ఉంటుందండి. అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్లీ సెల్ అనేటటువంటిది మనకి ఇక్కడ 3 రకాలైనటువంటి ఈ యొక్క సంవహన కేంద్రాలు ఉన్నాయండి భూమి మీద. కొరియాలిస్ బలం వలన ఈ 3 రకాలైనటువంటి సంవహన కేంద్రాలు ఏర్పడే ఒకటి హ్యాడ్లీ సెల్ అని, 2 ఫెర్రల్ సెల్ అని, 3వది పోలార్ సెల్ అని. ఇక్కడ హ్యాడ్లీ సెల్ ఉత్తరార్ధగోళంలోని హ్యాడ్లీ సెల్ సర్క్యులేషన్ ఎక్కడెక్కడి నుంచి అండి? భూమధ్యరేఖ ప్రాంతం నుంచి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు, భూమధ్యరేఖ దగ్గర నుంచి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఈ యొక్క హ్యాడ్లీ సెల్ అనేది ఉంటుంది. ఇది దగ్గర మనకి భూమధ్యరేఖ ప్రాంతం అంటే ఉష్ణమండల ప్రాంతం మరియు శీతోష్ణ మండల ప్రాంతాలు రెండింటినీ అది కవర్ చేస్తుంది అనమాట. రెండింటిని అది కవర్ చేస్తుంది. ఇక్కడ కొరియాలిస్ బలం అత్యంత ఎక్కువగా ఉంటుందండి. దీనివలన ఈ యొక్క గాలి అనేటటువంటిది లేదా ఈ ప్రయాణిస్తున్నటువంటి యొక్క గాలి అనేటటువంటిది పశ్చిమం వైపు నెట్టివేయబడుతుంది అనమాట. పశ్చిమం వైపు నెట్టివేయబడుతుంది. ఈ గాలి అంతా వాతావరణ పై పొరలోకి వెళ్ళి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉపశీతోష్ణ పీడన బెల్ట్ కింద మారుతూ ఉంటాయండి. మరి అక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ తిరిగి భూమి వైపు కిందకి వస్తాయన్నమాట అత్యంత వేగంతో. అవి 2 భాగాలుగా విడిపోతాయండి. 2 భాగాలుగా విడిపోతాయి. ఒకటేమొచ్చి ఈ యొక్క ఈక్వేటర్ వైపు వస్తుంది, భూమధ్యరేఖ ప్రాంతం వైపు వస్తుంది. రెండోది ఈ యొక్క ధ్రువ ప్రాంతం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ధ్రువ ప్రాంతం వైపు వెళ్ళిపోయేటటువంటి రెండోది ఫెర్రల్ సెల్ కింద మారిపోతుంది. ఫెర్రల్ సెల్ కింద మారిపోతుంది. ఈ ఫెర్రల్ సెల్ 30 డిగ్రీల అక్షాంశం మరియు 60 డిగ్రీల అక్షాంశం మధ్యన ఉంటుందన్నమాట. ఈ ఫెర్రల్ సెల్ ఏమొచ్చి సగభాగం ఏమొచ్చి ఈ యొక్క వెనక్కి మరుగుతుందండి. సగభాగం ఉత్తర ధ్రువం వైపు వెళ్ళిపోయి ఆ కొరియాలిస్ బలం పుణ్యాన ఇదేమొచ్చి పోలార్ సెల్ అంటే ఉత్తర ధ్రువం దగ్గర ఉండేటటువంటి మరొక సెల్ వైపు ఇది కదిలి అక్కడ 60 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్యలోని మరొక చక్రం కింద ఏర్పడుతుంది. సో ఈ విధంగా హ్యాడ్లీ చక్రం, ఈ ఫెర్రల్ చక్రం మరియు మూడోదైనటువంటి పోలార్ చక్రం, ఈ 3 చక్రాలను అటు ఉత్తరార్ధగోళంలోని ఇటు దక్షిణార్ధగోళంలోని రెండిట్లోని ఏర్పడతాయండి. ఇక్కడ ఈ యొక్క సెల్స్ చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 0 డిగ్రీల దగ్గర నుంచి 30 డిగ్రీల అక్షాంశం వరకు హ్యాడ్లీ సెల్, 30 నుంచి 60కి వచ్చి ఫెర్రల్ సెల్, 60 నుంచి ఈ యొక్క ఉత్తరార్ధగోళం వరకు పోలార్ సెల్. ఈ గాలి అనేటటువంటిది వ్యాపార పవనాలు అనేటటువంటివి
ఈ యొక్క ఉత్తరాక్షాంశం 30 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి భూమధ్య రేఖ వైపు వేస్తాయండి, లేదా 30 డిగ్రీల దక్షిణాక్షాంశం నుంచి భూమధ్య రేఖ వైపు వేస్తే వెస్టర్లీస్ వెస్టర్లీస్ మరియు ఈస్టర్లీస్. వెస్టర్లీస్ ఏమొచ్చి తూర్పు వైపు, ఈస్టర్లీస్ ఏమొచ్చి పశ్చిమ వైపు వీయడం అనేది స్పష్టంగా ఈ యొక్క చిత్రంలోనే కనిపిస్తుంది. ఈ మొత్తం అంతటికి కారణం భూమి ఒక స్థిరమైన అక్షం మీద 23.5 డిగ్రీల వాలుతో ఒక స్థిరమైన అక్షం మీద గుండ్రంగా తిరగడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. దీనికి ప్రధానమైనటువంటి కారణం. సో ఈ విధంగా మనం భూమధ్య రేఖ మరియు ఆ యొక్క ధృవాల వరకు భూ యొక్క విండ్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లోకల్ జియోగ్రఫీ. ఏ ప్రదేశంలో అయితే గాలి ఎక్కువ వేస్తుంది, గాలి తక్కువగా వేస్తుంది పూర్తిగా ఆ ప్రదేశం తాలూకా భౌగోళిక స్వభావం మీద ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉన్నాయనుకున్నాం, పర్వతాల మీద గాలి తక్కువగా ఉంటుంది, కానీ 2 పర్వతాల మధ్య ఉండేటటువంటి లోయ వైపు చూసేసరికి మాత్రం గాలి అత్యంత వేగంగా వేస్తూ ఉంటుంది. మైదాన ప్రాంతం తీసుకుంటే మైదాన ప్రాంతం మొత్తంగా గాలి ఒకే విధంగా వేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ గాలి తాలూకా పవనం, గాలి అనేటటువంటిది మనకి క్లియర్గా ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది, ఎక్కడ ఎంత మొత్తంలోని గాలి వేస్తుంది అనేటటువంటి స్పష్టంగా మనం తెలుసుకుంటే తప్ప ఆ యొక్క ప్రాంతాల్లోనే మనం విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేమండి, పవన శక్తిని తయారు చేయలేం. సో మనకి ఈ యొక్క భూమి మీద సముద్ర మట్టం అనుకుందా, లేదా భూమట్టం దగ్గర నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ఈ వాతావరణ పొరలు ఒకదానికొకటి దూరంగా జరిగిపోతాయండి. భూమికి దగ్గరగా ఉన్నది భూమి తాలూకా యొక్క పైతలాన్ని సర్ఫేస్ ని అటాచ్డ్ గా ఉంటాయి అన్నమాట పొరలు. దానివల్ల ఏంటి అంటే భూతలం మీద కదిలేటప్పుడు వాటి మీద ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఘర్షణ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క భూతలం మీద ఈ యొక్క గాలి పొర చాలా నెమ్మదిగా కదులుతుంది. అదే కొద్దిగా భూతలం నుంచి ఒక 1000 అడుగులు 2000 అడుగులు అలా పైకి వెళ్తున్న కొద్దీ అక్కడ భూమి తాలూకా ఘర్షణ బలం యొక్క వాతావరణ పొర మీద పనిచేయదు కాబట్టి కొంచెం గాలి పొరలు కొద్ది వేగం పెరుగుతాయి. ఇంకొంచెం పైకి వెళ్తే గాలి పొరల తాలూకా వేగం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మనం ఈ యొక్క పరిశీలనలు కానీ ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే భూమిని టచ్ అవుతూ ఈ యొక్క భూతలాన్ని టచ్ అవుతున్నటువంటి గాలితో పోలిస్తే ఈ ఎత్తు పెరుగుతున్న కొద్దీ దాదాపు 10%. ఫర్ ఎగ్జాంపుల్ భూతలం దగ్గర దాని యొక్క స్పీడ్ 2 మీటర్స్ పర్ సెకండ్ అని తీసుకుంటే ఒక భూతలం నుంచి ఒక 20 మీటర్ల ఎత్తు దగ్గర దానికి ఒక 10% కానీ లేకపోతే దానికి 20% కానీ మనకి ఎక్స్ట్రాగా కొలుస్తుంది అనమాట. అంటే 2 మీటర్లు కాస్త 4 లేదా 3 లేదా 3.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. 3 లేదా 3.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ విధంగా మనం లోకల్ జాగ్రఫీ లేదా ఈ యొక్క లోకల్ జాగ్రఫీ బేస్ చేసుకొని, అంటే భూమి తాలూకా భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఈ యొక్క గాలి అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ విండ్ ఎనర్జీ అప్లికేషన్స్. ఈ యొక్క పవన శక్తి తాలూకా ఉపయోగాలు మనం పవన శక్తిని ఉపయోగించుకొని పూర్వకాలం నుంచి కూడా వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలకి మనం దీన్ని ట్రేస్ చేయొచ్చు అండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వేరు వేరే ప్రాంతాల్లోని వేరు వేరే విధంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకునేవారు అనమాట. అందులో ఫస్ట్ది ఏంటి అంటే సెయిలింగ్, సముద్రయానం. 4000 సంవత్సరాలు క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నుంచే చైనా దేశంలోని మరియు భారతదేశం, చైనా దేశంలోనైతే ఒక తేలికపాటి తెప్పల మీద వాళ్ళు ప్రయాణించేవారని, ఆ తెప్పలు ఏమొచ్చి షాంగ్ వంశం 1600 BC నుంచి 1046 BC వరకు, మరియు చింగ్ వంశము హాన్ వంశం 220 BC నుంచి 200 AD వరకు వీళ్ళందరూ కూడా ఎక్కువ మొత్తంలోని యొక్క పడవలను తయారు చేసుకొని వాటికి
ఈ యొక్క తెరచాపలు లాంటివి కట్టి గాలి తాలూకా వేగం వాటం వలన వాళ్ళు సుదూర ప్రాంతాల వరకు ప్రయాణించేవారని చెప్పేసి మనకి ఎన్నో బుక్స్‌లోని రాయడం జరిగిందండి. బుక్స్‌లో రాయడం జరిగింది. అందులో కొన్ని ఇక్కడ అలాగే 3400 బీసీ 3400 బీసీ టైంలోని ఈజిప్షియన్లు వాళ్ళు నైల్ నదిలోని ప్రయాణించడానికి వీలుగా తెప్పల్ని తయారు చేసుకున్నారని చెప్పేసి తవ్వకాల్లో బయటపడ్డాయండి. తవ్వకాల్లోని బయటపడ్డాయి. ఎర్ర సముద్రం మీద వెళ్ళడానికి ఈజిప్షియన్లు క్రీస్తుపూర్వం 1250లోని తెప్పలు తయారు చేసినట్టుగా మనకి రికార్డ్స్‌లోని దొరికింది. సో, ఇవన్నీ ఏంటి అంటే గాలి యొక్క శక్తిని ఉపయోగించుకొని అంటే గాలి తెరచాపలతో సహాయంతోటే ఈ యొక్క తెరచాపల సహాయంతోటే ఈ యొక్క పడవలవి తయారయ్యేవన్నమాట. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పడవలు కనిపిస్తున్నాయండి. ఇవన్నీ ఏంటి అంటే చూడండి ఇందులోని చైనా వాళ్ళు తయారు చేసినటువంటిది ఫస్ట్‌ది. ఇవి 2 తెరచాపలు ఉండేటటువంటి ఇవండి షిప్పులు. ఈ గాలి వీచినప్పుడు ఆ తెరచాపను పైకెత్తితే, ఆ గాలి వీచేటటువంటి దిశలోని ఆ యొక్క షిప్పు ముందుకి కదిలేదనమాట. నెక్స్ట్ రెండోది చక్రాలు లాంటి నిర్మాణంతోటి ఈ యొక్క రోమియోలు తయారు చేసినటువంటి బోట్‌లివి. మనుషులు తొక్కుతూ ఉంటే ఆ యొక్క చక్రాలు తిరుగుతూ ఆ బోట్‌ను ముందుకి తీసుకెళ్ళేవి. సో, ఈ విధంగా రోమియోలప్పుడు చక్రాల బోట్‌లను తయారు చేసేవారండి. ఇప్పుడు రెండోటటువంటి యొక్క గాలి పవన శక్తి యొక్క ప్రయోజనం ఎందులోనంటే ఈ యొక్క లోహ సంగ్రహణ శాస్త్రంలో కూడా ఉపయోగించేవారు. సాధారణంగా ఈ యొక్క లోహ సంగ్రహణ శాస్త్రం అనేటటువంటిది శ్రీలంకీయులు, సింహళీయులు దగ్గర దగ్గర క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలోని క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలోని ఆ యొక్క బ్లాస్ట్ ఫర్నేసెస్ లేదా ఇనుము వంటివి తయారు చేస్తాం కదండీ! కొలిమిలు అంటాము. ఆ యొక్క కొలిమిలు 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఇనప కొలిమి. 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడెక్కించడం కోసం ఈ యొక్క గాలిని అందులోకి పంపించేవారనమాట. గాలిని అందులోకి పంపించేవారు. సో, అదే విధంగా ఈ యొక్క చైనా వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క ఇనుప కొలిమిలకే ఈ ముసలి తోటి గాలిని పంప్ చేసేటటువంటిది అప్పుడు ఫస్ట్ సింహళీయులందరూ ఏం చేసేవారు సన్నపాటి గొట్టాల్లాగా అంటే ఇటుకలతోటి గొట్టాల్లాగా తయారు చేసి, ఆ గొట్టాల లోపల నుంచి గాలి లోపలికెళ్ళేలాగా ఫర్నేస్‌లోకెళ్ళేలాగా పెట్టేవారండి. కానీ ఈ యొక్క చైనీయులు ఏం చేశారంటే, పిస్టన్స్ లేదా ముసలకాలను అమర్చి గాలిని పంప్ చేసేవారు. ఫర్నేసుల్లోకి గాలిని పంప్ చేసేవారనమాట. సో, నెక్స్ట్ ఈ యొక్క విండ్ మిల్స్. విండ్ మిల్స్ గాలి మరలు అంటుంటాం. ఈ విండ్ మిల్స్ అనేటటువంటివి చైనాలోని దగ్గర దగ్గరగా హాన్ వంశీయులు 25వ క్రీస్తు శకం 25-220 మధ్యలో వాడేవాళ్ళనేసి లియాంగ్ అనేటటువంటి నగరంలోని వీటి తాలూకా చిత్రాలు మరియు అవి ఉపయోగించినట్టు వాటి యొక్క కొద్దిపాటి అవశేషాలు దొరికాయండి. దగ్గర దగ్గర 1800 సంవత్సరాల క్రితంవి అవశేషాలు దొరికాయి. అప్పట్లో పర్షియా దేశంలోని ఈ యొక్క లంబాక్ష గాలిమరలు ఎక్కువగా ఉపయోగించేవారు. పర్షియా దేశంలో లంబాక్ష గాలిమరలు ఎక్కువగా ఉపయోగించేవారండి. అవి దేనికి అంటే ఈ యొక్క ఆహార పదార్థాలని పచ్చడి చేయడం కంటే ఈ యొక్క చిరుధాన్యాలు ఉంటాయి కదండీ! చిరుధాన్యాలన్నిటిని పిండి ఆడడానికి కానీ, లేకపోతే నీరుని పైకి తీసుకురావడానికి కానీ వీటన్నిటిలీను ఈ యొక్క పర్షియన్లు ఎక్కువగా ఉపయోగించేవారు. యూరోప్‌లోని 1180లోని ఉత్తర ఐరోపా ఖండంలోని ఈ యొక్క హారిజాంటల్ యాక్సిస్ విండ్ మిల్స్ లేదా సమాంతరక్ష సమాంతరక్ష గాలిమరలను తయారు చేశారండి. ఈ యొక్క సమాంతరక్ష గాలిమరలు వాటిని మనం పోస్ట్ మిల్లులు అని చెప్తా ఉంటారు. ఈ యొక్క సమాంతరక్ష గాలిమరల ద్వారా వాళ్ళు నీటిని మరియు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించారనమాట. ఈ యొక్క యూరప్ మరియు ఉత్తర అమెరికాలోని కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ యొక్క సమాంతరక్ష గాలిమరలు ఎక్కువగా ఉపయోగంలో ఉండేవండి. వాటి తాలూకా సామర్థ్యం కూడా ఈ యొక్క లంబాక్ష గాలిమరలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు వాటిని తయారీ ఖర్చు కూడా తక్కువనమాట. సో, నెక్స్ట్ విండ్ టర్బైన్స్. ఈ యొక్క
విండ్ మిల్ని ఉపయోగించి ఈ యొక్క గాలి మరలను ఉపయోగించి మనం నీరుని పంప్ చేయడానికి కానీ లేకపోతే ఈ యొక్క గింజల్ని గ్రైండ్ చేయడానికి కానీ ఎక్కువగా ఉపయోగిస్తుండేవారు కానండి ఈ యొక్క టర్బైన్లు అనే వాటిని ఉపయోగించుకొని పవన శక్తిని విద్యుత్ శక్తి కింద మార్చడానికి టర్బైన్ని కొనుక్కున్నారనమాట. టర్బైన్ని కొనుక్కున్నారు. ఫస్ట్ టర్బైన్ దగ్గర దగ్గర 1888లో కొనుక్కున్నారండి. ఈ 1888లో కొనుక్కున్నటువంటి యొక్క విండ్ టర్బైన్ 144 చెక్కతో చేసినటువంటి బ్లేడ్లు, 17 మీటర్ల వ్యాసం కలిగినటువంటి పెద్ద చక్రం లాంటిది తయారు చేసి దాని నుంచి గరిష్టంగా 12 కిలోవాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేశారు. 12 కిలోవాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేశారన్నమాట. ఈ జెట్సెల్ విండ్ టర్బైన్ అనేటటువంటిది డెన్మార్క్‌లోని 1950లో తయారు చేశారండి. ఈ ఈ విండ్ టర్బైన్ అప్పట్లోనే దగ్గర దగ్గర 1200 కిలోవాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేసేదన్నమాట. సో, మనం ఈ యొక్క పవన శక్తి తాలూకా ముఖ్యమైనటువంటి ఉపయోగాలు వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ.